ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టెంట్ పప్పుకి నేను కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు దీంట్లో చాలా గోరువెచ్చని నీళ్ళు, మరీ చల్లటివి కాకుండా గోరువెచ్చని నీళ్ళు ఒకటి. నేను 1.5 పోస్తున్నాను, ఎందుకంటే ఆకు ఎక్కువలో ఉంది, కానీ అది కావాలంటే కలుపుకోవచ్చు. 1.5 పోస్తున్నాను నేను. దీన్ని స్టవ్ మీద పెట్టి కలపాలి. స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉంటే అలాగే కలుపుతూ ఉంటే అయిపోతుంది. అర్జెంట్ అనుకోండి, పల్చటి దళసరి గిన్నెలు పెట్టుకుంటే ఎక్కువసేపు వేడెక్కాలి. అందుకని నేను పల్చటి దాంట్లో పెట్టాను, తొందరగా వేడెక్కడం కోసం. కలుపుకునే వాళ్ళు ఉంటే బాగా వేడివేడి నీళ్ళు పోసి కలిపేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంటే నేను చూపించడం కోసం ఇలా చేశాను. చూడండి, మనకి ఎవరో చెప్పారని కాదు, యూట్యూబ్ అని కాదు, మన ఇంట్లో పెద్దవాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. ఎవరికి ఏది పడదు, ఏది కలపకూడదు, ఏది చేయకూడదు అని. ఇలాంటివన్నీ వాళ్ళది వింటే చాలండి, మనం ప్రొఫెసర్లు అయిపోతాం. 1 టన్ను పుస్తక జ్ఞానం కంటే 1 స్పూను అనుభవ జ్ఞానం గొప్పదిట. నిజం కదా అది. శీతాకాలం కాబట్టి కొంచెం తొందరగా వేడెక్కట్లేదు. చూడండి, ఆకు ఎక్కువ వేసానంటే కొంచెం పుల్లగా బాగుంటుంది. ఇది ఆర్గానిక్ ఆకు అనుకోండి, మంచిగా ఇలా ఆకుగా వేసుకోవచ్చు, ఏమవుతుందో అని భయం లేదు. పప్పు ఎక్కువ ఉంటే, ఉట్టి పప్పు ఉంటే కనుక 1కి 2 పోసేయచ్చు, లేకపోతే 1కి 1.5 పోస్తే చాలు. ఈ పిండిని గట్టిగా కలుపుకుని కొంచెం దోశల పిండిలాగా దోశల్లా వేసుకుని దాని మధ్యలో ఉల్లిపాయలు పెట్టి కూడా వేసుకోవచ్చు. కందిపొడి ఒకరోజు చూపిస్తాను మీకు. సరే, దగ్గర పెడుతుంది. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. పొడుస్తూ భానుడు పొన్న పూచాయ, పొన్న పువ్వు మీద పొగడ పూచాయ. పొడుస్తూ భానుడు పొన్న పూచాయ, పొన్న పువ్వు మీద పొగడ పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఆపేస్తే చాలా, కొంచెం గట్టిపడిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి దింపేయడం, స్టవ్ ఆపేయడం, అంతే. ఇది నేను కొంచెం పసుపు ఎక్కువ వేస్తాను కాబట్టి, ఎర్రకారం, పసుపు వీటన్నిటి వల్ల ఇలా కొంచెం రంగిలా ఉంది. పైగా గోంగూర పప్పు కొంచెం ఎలా అయినా ఇలాగే ఉంటుంది కదా, నల్లగా ఉంటుంది. ఇదే పప్పు. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు ఎలా ఉందో. ఇదే గోంగూర పప్పు. ఇలా చూసారు కదా, తొందరగా అయిపోయింది. థ్యాంక్ యూ.